హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కుక్కర్లో కర్రీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కుక్కర్లో అయితే త్వరగా అవుతాయండి, అందుకోసమని చూడండి. ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమోటాలు మెత్తగా మూత పెట్టి మగ్గించుకోవాలి. మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఆయిల్లోనే. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, ఆ స్మెల్ రాకుండా. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడు బుడ్డలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి బాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ చిక్కుడు బుడ్డలు ఉడకడానికి కొన్ని సరిపోతాయండి, ఎక్కువేం అవసరం లేదు. కొన్ని వేసేసుకొని కలుపుకొని కుక్కర్ పెట్టి 2 విజిల్ వస్తే సరిపోతుందండి. కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇక్కడైతే నేను కర్రీలోకి రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను. మా టిఫిన్ వచ్చేసి చిక్కుడు బుడ్డల కర్రీ విత్ రోటీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే లేట్ అవుతుంది కదండి, అందుకోసమని మనం కుక్కర్లో రెడీ చేసుకుంటే త్వరగా అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. మీకు యూజ్ అవుతుందని నేను వీడియో తీశానండి. మనం కడాయిలో చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది, అందుకోసమని కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే ఒక పక్క కర్రీ అవుతుంది, మరొక పక్క మనం అందులోకి చపాతీ కానీ రోటీ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆల్మోస్ట్ మా టిఫిన్ అయితే అయిపోవడానికి వచ్చేసింది. ఇంకా రోటీ అయిపోతే కుక్కర్ విజిల్ 2 వచ్చినాయంటే తీసి అది కూడా చూస్తాను మీకు కర్రీ ఎలా వచ్చిందనేది. ఇక్కడైతే ఒకటి తర్వాత ఒకటి అన్నీ రెడీ చేయాలి. కర్రీ అయితే రెడీ అయింది, చూపిస్తాను చూడండి. చూడండి, వాటర్ ఎక్కువ లేకుండా గ్రేవీగా చాలా బాగుంది కర్రీ. మా టిఫిన్ అయితే రెడీ అయింది. మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. బాయ్.